నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఒకవైపు ఎన్నో వేల ఏళ్ల నాటి మన పురాణాలు, మరోవైపు మోడర్న్ జియోపాలిటిక్స్, అదేనండి ఆధునిక భౌగోళిక రాజకీయ వ్యూహాలు. ఈ రెండిటికీ అసలు సంబంధముందంటారా? ఖచ్చితంగా ఉంది. వందల ఏళ్లనాటి సాహసగాథలు నేటి గ్లోబల్ పాలిటిక్స్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయన్నది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఈరోజు మనం అదేంటో చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇక ఈనాటి మన విశ్లేషణలో ప్రధానంగా 4 అంశాలున్నాయి. అవేంటంటే 1. రామాయణ ఇతిహాసం, 2. హనుమంతుని శక్తి మరియు భక్తి, 3. శ్రీరాముని 16 సద్గుణాలు, మరియు 4. ప్రాచీన గాథలకు నూతన వ్యూహాలకు ఉన్న ఆ కనెక్షన్. సరే, ఆలస్యం చేయకుండా ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. రామాయణ ఇతిహాసం ధర్మానికి సజీవ సాక్ష్యంగా నిల్చే ఒక గొప్ప కథ ఇది. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడి ప్రయాణం మనందరికీ తెలిసిందే. ఒక సామాన్య మానవుడిగా పుట్టి ధర్మం కోసం 14 ఏళ్ల అరణ్యవాసానికి వెళ్లడం, ఆ కష్టకాలంలో రావణుడు సీతాదేవిని మోసంతో అపహరించడం, ఆ తర్వాత సీతమ్మ జాడ కోసం వెతుక్కుంటూ హనుమంతుడు ఏకంగా సముద్రాన్నే దాటి లంకకు చేరుకోవడం, ఆఖరికి ఆ భీకర యుద్ధంలో రాముడు విజయం సాధించడం, ఇదంతా మనం చిన్నప్పట్నుంచి ఎన్నోసార్లు విన్న కథే అయినప్పటికీ దీని వెనుకున్న అసలు అర్థం మాత్రం చాలా లోతైనది. ఇక రెండవ భాగం హనుమంతుడు. భక్తికి, శక్తికి మారుపేరుగా, నమ్మకానికి ఒక గొప్ప వారధిగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టముంది. సీతాదేవి మొదటిసారి హనుమంతుణ్ణి చూసినప్పుడు వానరులకు నరులకు మధ్య సంబంధం ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతుంది. వినడానికి చాలా సింపుల్గా అనిపించే ఈ మాటలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు తన అపారమైన శక్తులను మాత్రమే కాదు, అంతకు మించిన వినయాన్ని ప్రదర్శించి తానొక నమ్మకమైన రామదూతనని నిరూపించుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 ప్రాంతాల మధ్య అప్పట్లోనే ఒక గొప్ప వారధిని నిర్మించిన ఘనత ఆయనదే. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. అదే భక్తి మరియు శక్తి. అంటే ఏమాత్రం స్వార్థం లేని ప్రేమపూర్వక భక్తికి, ఎవరికీ తలవంచని వీరోచిత శక్తికి ఉన్న అద్భుతమైన కలయికే హనుమంతుడు. వినయం, ఆత్మవిశ్వాసం, ఈ 2 పూర్తి వ్యతిరేక లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా రేర్ కదా. ఈ 2 విలువల కలయికే నేటి ఆధునిక ఆలోచనా విధానాలకు, వ్యూహాలకు ఎలా పునాది వేస్తోందో అర్థం చేసుకోవడానికి ఒక బేస్ లాగా పనిచేస్తుంది. హనుమంతుడిలో మనకు ఆశ్చర్యం కలిగించే మరో అద్భుతమైన నైపుణ్యం ఆయన అడాప్టబిలిటీ. అంటే కాలానుగుణంగా, పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం. శత్రువుల కళ్ళు గప్పి లంకలోకి వెళ్లడానికి ఒక చిన్న చీమంత పరిమాణంలోకి మారిపోవడం. అదే రాముడి తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో గాయపడినప్పుడు సంజీవిని మూలిక కోసం ఏకంగా ఒక పర్వతాన్నే ఎత్తుకురావడం. అవసరానికి తగ్గట్టుగా వ్యూహాన్ని మార్చే ఈ ఇన్నోవేషన్ నిజంగా అసాధారణం కదూ. ఆయన చేసిన ఈ గొప్ప పనులకు మెచ్చి శ్రీరాముడు హనుమంతుడికి మరణం లేని అమరత్వాన్ని ప్రసాదించాడు. దాన్నే మనం చిరంజీవి అంటాం. అంటే ఈ భూమిమీద రామకథ ఎంతకాలం సజీవంగా ఉంటుందో అంతకాలం హనుమంతుని ప్రభావం మానవాళితో పాటే శాశ్వతంగా ఉండిపోతుందని దీని అర్థం. ఇక్కడింకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హనుమంతుని ఇంపాక్ట్ కేవలం మన దగ్గరే ఆగిపోలేదు. ఆసియా అంతటా వివిధ మత గ్రంథాలలో ఈయన ప్రస్తావన ఉంది. బౌద్ధమతంలో అత్యంత విద్యావంతుడైన రాయబారిగా, జైనమతంలో సూపర్నాచురల్ పవర్స్ ఉన్న విద్యాధరుడిగా, అలాగే సిక్కుమతంలో చూసుకుంటే వాళ్ల సైనిక ఖల్సాకు గొప్ప స్ఫూర్తిప్రదాతగా హనుమంతుని కొలుస్తారు. ఇది నిజంగా ఆయన గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ను చూపిస్తుంది. సరే, ఇక మూడో భాగంలోకి వద్దాం. రాముని 16 సద్గుణాలు. అసలైన రామధర్మానికి పునాది ఇవే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. శ్రీరాముని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దిన ఆ 16 సద్గుణాలు ఇవే. గుణవాన్, ధర్మజ్ఞః, దృఢవ్రతః, సమర్థః. అంటే సద్గుణాలు ధర్మం, దృఢనిశ్చయం, నైపుణ్యం, ప్రకాశవంతమైన నాగరిక, జ్ఞానపూర్వక, కృతజ్ఞత, అసూయలేని, సమర్థత, సత్యసంధత, ప్రశాంతత, దయ, సౌందర్యాత్మక, ధైర్య సాహసాలు మరియు శత్రువులను భయపెట్టే స్వభావం. పైకి వినడానికి ఇవి ఒక రాజుకు ఉండాల్సిన కేవలం వ్యక్తిగత లక్షణాల్లాగా కనిపిస్తాయి కదా. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనమిప్పుడు 4వ భాగం అంటే ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికి చేరుకున్నాం. ప్రాచీనగాథ, నూతన వ్యూహం. దీన్నే రామధర్మ సిద్ధాంతం అంటారు. ఇంతకీ
ప్రాచీన పురాణాలకు మన మోడ్రన్ ఫారిన్ పాలసీకి లింక్ ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రముఖ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ ప్రతిపాదించిన కలెక్టివ్ అన్కాన్షియస్ లేదా సామూహిక ఉపచేతన అనే థియరీని చూడాలి. ఈ థియరీ ఏం చెబుతుందంటే, వందల ఏళ్లుగా వస్తున్న ప్రాచీన నమ్మకాలు, ఆలోచనా విధానాలు మనందరిలో అంటే ఒక సమాజంలో అంతర్లీనంగా జెనెటిక్గా ఉండిపోతాయి. ఈ సామూహిక ఉపచేతనే నేడు ఒక దేశం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలను కూడా పరోక్షంగా ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషకులు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన కంపారిజన్ చూడండి. రాముడి లక్షణాలైన గుణవాన్, దృఢవ్రతః అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మబద్ధంగా, అచంచలమైన దృఢ నిశ్చయంతో ఉండటం. దీన్ని మన భారతదేశపు చారిత్రక విధానమైన నాన్ అలైన్మెంట్ లేదా అలీన విధానంతో పోల్చిచూద్దాం. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఏ పవర్ఫుల్ సైనిక కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండటం. అలాగే నేడు డెవలపింగ్ కంట్రీస్ అయిన గ్లోబల్ సౌత్ తరపున గొంతుకగా నిలబడటం. ఈ పురాతన సిద్ధాంతం నేటి మన విదేశాంగ విధానంతో ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో కదా. అలాగే రాముడిలోని మరో 2 గొప్ప లక్షణాలు వీర్యవాన్ మరియు విద్వాన్ అంటే అపారమైన పరాక్రమం ఇంకా జ్ఞానం. సరే, ఇవి నేటి కాలంలో ఎలా కనిపిస్తున్నాయి? చంద్రుడి సౌత్ పోల్ మీద ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దిగిన చంద్రయాన్-3 గాని, సూర్యుణ్ణి స్టడీ చేయడానికి వెళ్లిన ఆదిత్య L1 లాంటి అడ్వాన్స్డ్ స్పేస్ మిషన్స్ గాని, లేదా దేశం సాధిస్తున్న భారీ ఆర్థిక, సాంకేతిక వృద్ధిగాని, ఇవన్నీ ఆధునిక పరాక్రమానికి, జ్ఞానానికి ప్రాక్టికల్ ఉదాహరణలు. ఇక అనసూయకః అంటే ఇతరుల ఎదుగుదలను చూసి అస్సలు అసూయపడకపోవడం. అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడో ఒక రేస్ నడుస్తూనే ఉంటుంది, టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అయినా సరే ఇతరులు సాధించిన విజయాలను అప్రిషియేట్ చేసే విధానమిది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 2005లో చైనా తమ 2వ స్పేస్ మిషన్ను సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినప్పుడు భారతదేశం మనస్ఫూర్తిగా వారిని అభినందించడం. కేవలం శత్రుత్వం మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇలాంటి హుందాతనం చాలా ముఖ్యం. ఈ పాయింట్ నిజంగా ఎంతో ఆసక్తికరం. సత్యవాక్యః మరియు జితక్రోధః అంటే మాట తప్పకపోవటం, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా కోపాన్ని జయించి ప్రశాంతంగా ఉండటం. మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే ప్రాక్టికల్గా సాధ్యం కాని అబద్ధపు హామీలివ్వకుండా, కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేసిన మన వ్యాక్సిన్ డిప్లొమసీలో ఈ లక్షణాలు పక్కాగా కనిపిస్తాయి. అలాగే పొరుగు దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు చాలా ప్రశాంతంగా, హుందాగా సాయమందించడం కూడా ఖచ్చితంగా ఈ కోవలోకే వస్తుంది. పురాణాల్లో సర్వభూతేషు హితః అంటే సమస్త ప్రాణుల మేలు కోరుకోవడమని చెబుతారు గదా. ఒకప్పుడు ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల మనకున్న ఆ గౌరవ భావమే ఇప్పుడు నేటి ఆధునిక ప్రపంచంలో గ్లోబల్ క్లైమేట్ యాక్షన్కు పునాదిగా మారుతోంది. మొన్న ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ వేదికగా క్లీన్ ఎనర్జీని పుష్ చేయడం, అలాగే అందర్నీ కలుపుకోపోయేలా వాతావరణ మార్పుల మీద ఉమ్మడి బాధ్యతను ప్రపంచానికి గుర్తుచేయడం, ఇవన్నీ అప్పటి ఆ పురాతన వాల్యూస్కు నేటి ఆధునిక రూపాలే అనుకోవచ్చు. ఏకప్రియ దర్శనః అంటే చూడముచ్చటైన, ఆకర్షణీయమైన రూపం. ఈ సౌందర్యపరమైన లక్షణాన్ని ఆధునిక భారతదేశపు సాఫ్ట్ పవర్తో మనం నేరుగా కనెక్ట్ చేయొచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అట్రాక్ట్ చేస్తున్న మన సంస్కృతి, యోగా, ఆయుర్వేదం, ఎంతో వైవిధ్యమైన మన పండుగలు, అలాగే స్వచ్ఛ్ భారత్ లాంటి దేశీయ పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇవన్నీ కూడా గ్లోబల్ స్టేజ్ మీద దేశం యొక్క ఇమేజ్ను ఎంతో అందంగా, సానుకూలంగా ప్రెజెంట్ చేస్తున్నాయి. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ సాఫ్ట్ డిప్లొమసీ. ఇక రామాయణంలో రాముడి గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ వినిపించే మరో సుగుణం ఆత్మవాన్ అంటే అపారమైన ధైర్య సాహసాలు కలిగి ఉండటం, అవసరమైతే శత్రువులను భయపెట్టగల సామర్థ్యం ఉండటం. ఈ వీరోచితమైన క్యారెక్టర్ నేడు ప్రపంచంలోనే టాప్ 4 మిలిటరీ పవర్గా భారత్ ఎదగడంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. కేవలం బలముండటమే కాదు, దాన్ని చాలా రెస్పాన్సిబుల్గా వాడటం. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలలో ప్రపంచంలోనే అత్యధిక ట్రూప్స్ని పంపటం, అలాగే నో ఫస్ట్ యూజ్ అంటే అణ్వాయుధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా మనమే వాడకూడదనే పాలసీని ఖచ్చితంగా పాటించడం, ఇవన్నీ ఈ ఆత్మవిశ్వాసానికి, బాధ్యతకు అసలైన నిదర్శనాలు. అయితే ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉన్నా ఇక్కడ ఒక రియల్ వరల్డ్ ఛాలెంజ్ కూడా ఉందండోయ్. మన పొరుగు దేశాలతో ఉన్న మోడర్న్ సార్వభౌమ సంబంధాలను, అలాగే ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక ఉమ్మడి సాంస్కృతిక గుర్తింపును బ్యాలెన్స్ చేయడంలో చాలా ఇబ్బందులే వస్తుంటాయి. అందుకే సౌత్ ఆసియాలో భారత్ ఒక బిగ్ బ్రదర్ లాగా ప్రవర్తిస్తోందనే విమర్శలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. దీన్ని మనం ఇంపార్షియల్గా పరిశీలిస్తే ఇది కేవలం నేటి ఆధునిక సార్వభౌమాధికారానికి
మరియు ఎప్పట్నుంచో ఉన్న ఆ పురాతన ఉమ్మడి గుర్తింపుకు మధ్య జరుగుతున్న ఒక సైద్ధాంతిక సంఘర్షణగా మనకర్థమవుతుంది. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. మానవాళి భవిష్యత్తును, గ్లోబల్ జియోపాలిటిక్స్ను ఈ ప్రాచీన ఇతిహాసాలు నిజంగానే ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి? మన సామూహిక ఉపచేతనకు, రాజ్యపాలనకు మధ్యున్న ఈ అదృశ్యమైన, అద్భుతమైన సంబంధం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది కదా? బహుశా మన గతాన్ని, మన పురాణాలను లోతుగా అర్థం చేసుకోవడమే రేపటి భవిష్యత్తును జయించడానికి సరైన మార్గమేమో. ఈనాటి ఈ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.